రాజధాని కోసం తమ భూములు ఇవ్వబోమని గుంటూరు జిల్లా ఉండవల్లి రైతులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మను ఉండవల్లి రైతులు కలిశారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీడు వాగు కోసం తాము సహకరిస్తామన్నారు. తమ భూమి తామే అభివృద్ధి చేసుకుంటామని రైతులు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. ఉండవల్లి గ్రామ రైతుల పక్షాన ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పొలము 1200 ఎకరం ఉంది. 1200 ఎకరానికి 12,000 ఓటింగ్కి ఉండదు. గత ప్రభుత్వంలో అప్పుడు సీఎం గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మా ఉండవల్లి వచ్చి మమ్మల్ని పిలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు స్టేజీ మిలిసి ఒకటి అడిగాడు, మీ కోరికలు ఏంటి అని అడిగాడు. రోడ్డుకి ఇస్తాం, మిగతా గ్రామం వదిలేయండి, 1200 ఎకరం, 1200 ఎకరంలో 12,000 మంది ఓటింగ్గా బతకాలి, దయచేసి వదిలేయమంటే మమ్మల్ని ఖచ్చితపూర్తంగా ఒక వ్యక్తులుగా ఒక టార్గెట్ చేసి ఒక పార్టీ ఒక కులాన్ని అంటగట్టి మాకు దయచేసి మా మీద పగబట్టినట్టు రాజధాని చేస్తున్నారు. కానీ మా ఉండవల్లి గ్రామంలో ఏ ప్రాజెక్ట్ లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీటి వాగే ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీటి వాకు మేము పొలం ఇస్తున్నాం. మిగతాటికి నోటీస్ ఇచ్చి జోను ఆ జోన్ ఈ జోన్ అని చెప్పకూడదు కదా. పవన్ కళ్యాణ్ రోడ్డుకి ఇవ్వండి, మిమ్మల్ని సహకరిస్తాం మాట ఇచ్చాడు ఆయన. అదే మాట పవన్ కళ్యాణ్ గారిని మీరు అనుకున్న ప్రకారంగా మేము సీడ్ యాక్సిస్ రోడ్డు పొలం ఇచ్చాం కాబట్టి మా పొలాన్ని మీరు సీఎం గారితో మాట్లాడి మా పొలాన్ని బయటకు వదిలిపెట్టాలని ఒక కోరిక లోకేష్ గారు ఉంది. మా నియోజకవర్గంలో పాత రాజధాని ఇక్కడికి వస్తే ల్యాండ్ రేటు పడితే 4,000 మెజార్టీ వచ్చింది లోకేష్ గారికి ఉండవల్లిలో. 4,000 మెజార్టీ వచ్చిన తర్వాత లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పి మీ ఉండవల్లి గురించి సాకరిస్తున్నాడు. మా మంత్రి గారు పట్టించుకుంటున్నా, మా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటున్నా, మా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటున్నా. మా పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏంటంటే దయచేసి మీరు ఇచ్చిన మాట నిలబడాలని మేము కోరుకుంటున్నాం. నిన్న మీ మీటింగ్లో కూడా చూశాను, నేను మీకోసం రైతుల కోసం పోరాడుతున్నా అన్నాడు. దయచేసి మీరు ఇచ్చిన మాట పోరాడి రైతుల తరఫున బేరుకిస్తే జీవితాంతం ఉండవల్లి రైతులందరూ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని మా ఉండవల్లి రైతుల తరఫున కోరుతున్నాం. మేమంతా ఉండవల్లి అంతా 2 ఎకరాలు ఉంటే పెద్ద రైతు అండి. మేమంతా చిన్న కారు 1/2 ఎకరం పావు ఎకరం ఉన్న రైతులమే. ఇంట్లో 9 సభ్యులు ఉంటే అది మా బ్రదర్ చెప్పినట్టు 10 సెంట్లు కూడా రాదు ఒక్కొక్కరికి. మేము 10 సెంట్లు ఇస్తే మీ రిటర్నబుల్ ఫ్రాడ్ రాదు, ఏదో టీడీఆర్ బాండ్ వస్తుందంట. అది మేము ఏం చేసుకుంటాం. మాకు 1/2 ఎకరం ఉన్నా సరే మా పిల్లల్ని పీజీ వరకు చదివించుకునే ఇది అంటే దాని మీద ఇన్కమ్ అలా ఉంటుంది. మాది విజయవాడకు దగ్గర, మేము ఏ పైరు వేసుకున్నా కూడా గిట్టనవ్వగలుగుతాం. ఇంత మటుకు మేము ఏ రాజుకి ఏ గవర్నమెంట్ ఇవి కూడా మాకు పొలాలు మాకు అవసరం లేదు. యాక్చువల్గా మేము అంత 1/2 ఎకరం ఉన్నా కూడా మేము నెలకి 20-30 వేలు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, పిల్లలు చదివించుకునే కెపాసిటీ ఉంది. మేము అది ఇచ్చేసామనుకోండి, మేము ఇక ఏమీ చేయలేము, ఏమీ మా బతికే లేదు ఇక. అందువల్ల మమ్మల్ని దయచేసి మినాయించాలని మా ఊరిని పూలింగ్ నుంచి రోడ్డుకి ఇస్తా అన్నాం సార్. రోడ్డుకి ఇస్తానని కూడా 60 మీటర్ల రోడ్డు అన్నాడండి. అసలు 60 మీటర్లు నా పోతలు ఇచ్చాను సార్. మళ్ళీ ఇచ్చిన తర్వాత అంతవరకు తర్వాత వద్దన్నాడు. మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 మీటర్లు కావాలని, ఎందుకంటే 20 మీటర్లు గ్రీన్ జోన్ పెడతాడు. మేము పెంచేదే గ్రీన్ జోన్ కదా, మేము పెంచేది ఏంటి చెట్లే కదా. ఇంకా గ్రీన్ జోన్ ఎందుకు, అతనికి గ్రీన్ జోన్ పెడతాం అంటే ఏదో ఒక రకంగా మనల్ని తప్పించేయాలి. అది వాళ్ళ ఉద్దేశం సార్. గవర్నమెంట్ మనసు మార్చుకుంటుందని గవర్నమెంట్ మా అభిప్రాయం. మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాం. ఉండవల్లి భూముల్ని భూ సమీకరణ నుంచి భూసేకరణ నుంచి మినహాయించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగా ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చారు పోయిన వారంలో. కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి విన్నవించుకోదలుచుకుంది ఏంటంటే ఉండవల్లి గ్రామ రైతులు అందరం కూడా మా యొక్క ఉండవల్లి గ్రామాన్ని రాజధాని పరిధి నుంచి తప్పించేయండి, మేము పూలింగ్లో పాల్గొనడానికి ఇష్టంగా లేము, ఇంకా 50 ఏళ్ళు అయినా సరే మేము ఇంతే ఉంటాం, భూమి ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే ఒక 1/2 ఎకరా కుటుంబం పంచుకుంటే తలో 10 సెంట్ వస్తుంది. మీ సిఆర్డీఏకి పూలింగ్కి ఇస్తే ప్లాట్ కూడా రాదు మాకు 10 సెంట్కి. కాబట్టి మేము రోడ్లకు సీడ్ యాక్సిస్ రోడ్డుకి కొండవీటి వాకు సహకరిస్తాం. మిగతా ఇవ్వనటువంటి ఉండవల్లి గ్రామం మొత్తాన్ని కూడా రాజధాని పరిధి నుంచి మినహాయించమని కోరుతున్నాం. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీటి వాగు తప్ప ఉండవల్లిలో ఏ ప్రాజెక్టు లేదు. దయచేసి ప్రాజెక్ట్ లేదు కాబట్టి మేము ఉండ భూమిని మేమే అభివృద్ధి చేసుకుంటాం, మీకు రోడ్లకి వాక్కి సహకరిస్తాం కాబట్టి మా భూమిని వదిలేయవలసిందిగా గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటాం. ఉండవల్లి రాజధాని కోసం తమ భూములు ఇవ్వబోమని గుంటూరు జిల్లా ఉండవల్లి రైతులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మను ఉండవల్లి రైతులు కలిశారు.
సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీడు వాగు కోసం తాము సహకారం అందిస్తామన్నారు. తమ భూమి తామే అభివృద్ధి చేసుకుంటామని రైతులు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్సిస్ రోడ్డు భూమి ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. ఉండవల్లి గ్రామ రైతుల పక్షాన ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసి ఉండవల్లి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. రాజధాని కోసం భూసేకరణ చేసే విషయంలో దాదాపు కొన్ని గ్రామాలు కూడా భూసేకరణకి సమీకరణ చేయాలి కాబట్టి ఇక్కడ కొన్ని గ్రామాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాయపూడికి సంబంధించిన గ్రామాలు, దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఉండవల్లికి సంబంధించిన ప్రాంత రైతులు కూడా భూ ఇవ్వలేదు కాబట్టి అక్కడ రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం మాత్రం భూ సమీకరణ కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఉండవల్లి రైతులు కలెక్టర్ సాయికాంత్ వర్మని నిన్న కలిశారు. భూసేకరణలో తమ గ్రామాన్ని మినహాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం గతంలో ఏదైతే ఉందో యాక్సిస్ రోడ్డుకు సంబంధించి కొండవీడు వాగుకు సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి భూమిని మేము ఇస్తామని చెప్పి గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. అతను కూడా హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రం తెర మీదకి వచ్చేసరికి దాదాపు ఇక్కడ 1200 ఎకరాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మాత్రం భూమి తీసుకుంటే మేము కుటుంబాలు మొత్తం చిన్న భిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కుటుంబాలు కూడా నష్టం అయిపోతాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం ఎన్నికల్లో కూడా 4,000 ఓట్ల మెజారిటీతో మంత్రి లోకేష్ బాబును కూడా గెలిపించాము. గతంలో కూడా చూసుకుంటే మాత్రం హామీ ఇచ్చాడు, మీకు అభివృద్ధికి మాత్రం సహకారం అందిస్తానని చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు తెర మీదకు చూసుకున్నట్లయితే మాత్రం నోటిఫికేషన్ జారీ చేసి మాత్రం దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో భూములు తీసుకుంటామంటే ఇక్కడికి చూసుకున్నట్లయితే మాత్రం అందుకనే కలెక్టర్ ని సాయికాంత్ వర్మని కలిసి తమ గ్రామాన్ని మినహాయించాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పేసి రైతులు వాపోయారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అక్కడికి ఏదైతే ఉందో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కూడా కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రైతుల దగ్గర ఏదైతే ఉందో 3 పంటలు పండుతాయి. అదేవిధంగా ఈ పంటను మాత్రం పండే భూములను కూడా ప్రభుత్వం తీసుకొని మాకు ప్లాట్ల రూపంలో ఇస్తుంది. కానీ అవి మాత్రం మాకు ఎలాంటి సరిపోవు. కానీ గ్రీన్ జోను అలాంటి జోన్లు ఏర్పాటు చేసి మాత్రం ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కూడా గోడు వెళ్ళబోసుకున్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం మాత్రం దాదాపు ఇప్పటికి కాదు ఇంకొక 50 ఏళ్ళైనా సరే మాత్రం మేము మాత్రం రాజధాని కోసం కాదు ఇచ్చే ప్రసక్తే లేదు. లేకుంటే మాత్రం అది ఇస్తే మాత్రం మేము చిన్న సన్నకారు రైతము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని విషయంలో చూసుకుంటే మాత్రం ప్రభుత్వం పునరాలోచించుకొని తమ గ్రామాన్ని మినహాయింపు చేసుకోవాలి. అదేవిధంగా పండే పండ్లను కూడా దోషం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం రైతులకి అన్ని విధాల సహకారం అందిస్తామన్న ప్రభుత్వం మాత్రం ఈ విధంగా చేయడం మాత్రం బాధాకరమైన పరిస్థితి అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావ్య, థ్యాంక్ యూ వీరస్వామి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.